ఓటాడ నీడుందా? ఇంత దౌర్జన్యమైన పోలీసులు మొత్తం రాజకీయం. ఇక ఆయన అందులో కూర్చొని చూస్తున్నాడు, అందులో కూర్చొని చూసి వీళ్ళకి నేర్పిస్తున్నాడు. ఒక నిలబడితే కూడా తప్పే. ఒక లేడీస్ సమస్యలు ఉంటాయి, కనీసము ఒక లేడీస్ సమస్యలు ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనీసం లోపలికి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా లోపలికి లేడీస్ని అనుమతి ఇస్తలేరు. ఈరోజు నిలబడి కూడా బంద్ చేపిస్తున్నారు. అంటే వీళ్ళకి ఎంత దౌర్జన్యంగా చేస్తున్నారో చూడండి పోలీసులు. అయినా కానీ ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. ఏమన్నా అన్నని ఇంత టూ మచ్ చేస్తుండే, ఏమైనా ఓటుకు నోటు దొంగోడేమో బయట ఉన్నాడు, ఏం చేయండి దేవుణ్ణేమో తీసుకొని లోపల పెట్టి కథలు పడుతున్నాడు. ఏం పనిపడ లేదా రేవంత్ రెడ్డికి? ఈ రోజు ఇక్కడ ఎంత నిష్ఠూటమైన ప్రభుత్వం ఏం చేస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వము కేటీఆర్ కోసం విచారణకు వస్తే ఈ హోటళ్ళల్లో మా వాళ్ళు ఛాయ్ తాగడానికి వస్తే కూడా అరెస్ట్ చేస్తుండ్రు. అంత భయపడుతుండు రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ గారు చెప్పిండు మీకు సవాల్ విసిరు మాది. మేము కూడా కార్యకర్తలము. నువ్వు ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెప్తున్నామంటే న్యాయమే గెలుస్తుంది, అన్యాయం గెలవది. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టించిండ్రు, ప్రజలు బ్రతుకుతుండ్రు నీళ్ళతోటి. కరెంటు నిరంతరమైన కరెంటు ఉండేది, ఇప్పుడు కరెంటు లేదు, నిధులు లేవు, నీళ్లు లేవు. నిష్ఠూరమైన పాలన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకు బుద్ధి ఇస్తుంది. కేటీఆర్కి ఎలాంటి అన్యాయం జరిగినా రోడ్డు మీద వండుకుంటారు కార్యకర్తలు. యుద్ధమే మొదలవుతుందని మేము హెచ్చరిస్తున్నాము. అంటే మీరు నీలఫోర్లో ఉన్నారు, కేటీఆర్ గారేమో ఏసీబీ ఆవరణలో విచారణ జరుగుతోంది. ఇక్కడ నుంచి ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారండి? ఆంక్షలు అంటే భయం అండి, భయపడుతుండ్రు. కేసీఆర్ అంటేనే భయము, బీఆర్ఎస్ కార్యకర్తలు అంటేనే భయము. ఉద్యమకారులు ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చిండ్రు. వాళ్ళు ఒక్కరు కూడా ఉద్యమంలో లేరు. ఉద్యమం చేసినాక వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఎలుక నిలబడ్డారు. రేవంత్ రెడ్డి ముందుకు నిలబడి పాలన చేస్తుండ్రు. మమ్మల్ని తట్టుకోలేక ఇలాంటి నీచమైన పాలన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టుడే. మేము 420 హామీలు నెరవేర్చేదాకా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ప్రతి ఒక్కరు రోడ్డుకు అడ్డంగా నిలదీసే వరకు మేము ఊరుకోము. ఈరోజు న్యాయమే గెలుస్తుంది. కేటీఆర్ గారు విచారణకు వచ్చిండ్రు. మేము ఈ హామీల గురించి అడిగితే తన మీద నీచమైన చర్యలు తీసుకుంటా, నీచమైన ఇలాంటి కేసులు పెట్టుకుంటా, దొంగ కేసులు పెట్టుకుంటా కేటీఆర్ గారిని అడ్డుకోలేక కేసీఆర్ గారికి భయపడి భయభ్రాంతులతోటి ఈ అరెస్టులకు గురి చేస్తున్నారు తప్ప కేటీఆర్ గారు అన్నట్టు కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి భయపడ్డది ఒకటే మేము సవాల్ విసురుతున్నాం. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి మేము ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాము.